బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి సండే ఈరోజు మా ఆయన గారు వెళ్ళి చేపను అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడైతే నేనైతే చేస్తున్నానండి. ఇదిగోండి రొయ్యలు కూడా తీసుకొచ్చారు, పచ్చి రొయ్యలు. ఇదిగోండి పచ్చి రొయ్యలు కూడా వలవాలి. చేప చేసిన తర్వాత పచ్చి రొయ్యలు అయితే వలుపుతానండి. ఇప్పుడైతే చేప అయితే చేస్తున్నానండి. టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసేసిన తర్వాత ఇదిగోండి చేపలు అయితే చేస్తున్నానండి. సండే స్పెషల్ మా ఇంట్లో చేపల కూర అండి. ఇప్పుడైతే చేపలు అయితే చేస్తున్నాను. చేపలు చేసిన తర్వాత అప్పుడు కూర అయితే ఉంటుంది. పెద్ద చేపలైనా నేనైతే చేస్తానండి. చేసి అయితే వండుతా. అక్కడ చేపించుకొస్తాకి అక్కడైతే ఖాళీ లేదండి చేపలు చేస్తాను. లేదంటే అక్కడ చేపించుకొని తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ ఖాళీ లేదనేసి తీసుకొచ్చారు. నేనైతే ఇప్పుడైతే చేపలు చేస్తాను. చాలా అవుతుంది ఇది, చాలా వచ్చాను. ఇదిగోండి చేపలు అయితే చేసానండి. ఇగో చేసేసి కడిగేసాను శుభ్రంగా, తోమేసి. ఇదిగోండి శుభ్రంగా ఉప్పేసి తోమేసాను. ఇదిగోండి రొయ్యలు అయితే వలుపుతాను. ఇప్పుడు చేపల ముక్కలు పక్కన పెట్టేసి ఇప్పుడైతే రొయ్యలు వలుపుతాను. ఇదిగోండి రొయ్యలు. చిన్న రొయ్యలేనండి. చిన్న రొయ్యలు అండి, టైం పడుతుంది, లేట్ అయిపోద్ది. అదే పెద్ద రొయ్యలు అయితే తొందరగా అయిపోయాయి. చిన్న రొయ్యలు మనం లేట్ అయిపోద్ది. నేనే ఫాస్ట్గానే వెళ్తున్నాను. ఇదిగోండి రొయ్యలు అయితే వలిచేసానండి. వలిచేసి కడిగేసాను. ఇదిగోండి కేజీ రొయ్యలకి ఇన్నైనాయి. వలిచేసి శుభ్రం కడిగేసాను. ఇదిగోండి చేప ముక్కలు. ఇప్పుడైతే కూర అయితే వండాలండి. మళ్ళీ ఒకసారి కడిగేసి చేపలంటే చాలా టైం పడుతుందండి. చేసి శుభ్రంగా కడిగి వచ్చి చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే మంచిగా కోసానండి. ఇదిగోండి రొయ్యలు చేపలు. కడిగిన చేప ముక్కలండి. ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసిని. ఇప్పుడైతే కూర అయితే కలిపి పెడుతున్నాను.
ఇది సాల్ట్ డబ్బా, ఇదిగోండి సాల్ట్ అయితే వేసుకుంటాం. ఇక కొంచెం పసుపు అండి, కొంచెం కారం అండి, పచ్చిమిరపకాయలు వేసానండి, చూసి వేసుకోండి కారం. లాస్ట్లో మంచి నూనె అయితే వేసుకోండి. ఒక నీళ్ళైతే పోతున్నానండి. చింతపండు వేసుకుంటాం కదండి పులుపు, అందుకే కొంచెం వేసుకోవాలి. నాకైతే చేపల కూర అయితే కలిపి పెడతామే ఇష్టం అండి. నేనైతే ఎప్పుడు కూర వండానో చేపల కూర కలిపి పెడతానండి. కూర అయితే ఇప్పుడు ఉడుకుద్దండి. ఇప్పుడైతే చింతపండు అయితే నానబెడతానండి. ఇదిగోండి చింతపండు, పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, లేదంటే నీసు కదండి చేపల కూర, అందుకే పులుపు అయితే ఎక్కువ ఉండాలండి. ఇదిగోండి ఇప్పుడు అయితే ఈ చింతపండు అయితే నానబెడతా. కూర అయితే ఉడుకుతుందండి. ఇదిగోండి చింతపండు అయితే పోతున్నానండి. నానిపోయింది, నానబెట్టాను అప్పుడే. కూర కలిపి పెట్టేటప్పుడు చింతపండు నానబెట్టాను, మంచిగా నానిపోయింది మెత్తగా. చింతపండు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం నూరి వేస్తానండి. లాస్ట్లో కొత్తిమీర చేపల మసాలా వేస్తానండి. ఇప్పుడైతే చింతపండు వేస్తానండి. చింతపండు అయితే వేసానండి. కూర అయితే ఉడుకుతుంది. కూర అయితే ఒక పక్కన ఉడుకున్నాం, ఈ పక్కన అయితే బియ్యం అయితే పెడతానండి. ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర అండి. ఇవి అయితే ఇప్పుడు కూరలాగా అయితే కొట్టేస్తున్నాను, చేపల కూరలో నూరు లేక. అప్పుడప్పుడు నూరుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఇలా అమ్మటి వస్తే నేను కొనుక్కున్నానండి ఈ బుడ్డ రోలు. అలా నూరుకుంటా ఉంటుందిలే అనేసి ఈ బుడ్డ రోలు అయితే కొనుక్కున్నాను. అలా నూరుకుంటే బాగుంటుందండి, బాగుంది. కొంచెం కొంచెం అల్లం అయితే సరిపోతుంది. అదిగోండి కూర అయితే ఉడుకుతుందండి. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేస్తున్నానండి, నూరు వేసింది వేస్తున్నాను. ఇదిగోండి కూర అయితే ఉడికిపోయిందండి, చేపల కూర. ఇదిగోండి కూర, ఇదిగోండి అన్నం అండి. ఇప్పుడు మేమైతే అన్నం తింటున్నామండి. టైం వచ్చేసి 2 అయిపోయిందండి. మేము ఇప్పుడైతే అన్నం తింటున్నామండి. ఎక్కడో భోజనాలు అంటండి, మా ఆయన గారు అయితే వెళ్ళిపోయారు భోజనానికి. నేను మా అమ్మాయిలు అన్నం తింటున్నామండి. ఇదిగోండి మా కూర అయితే ఉడికిపోయిందండి, చేపల కూర. ఇదిగోండి పెద్దామకి అయితే బీరకాయ ఫ్రై చేసానండి. చేపల కూర తిన్నాను దామ, అందుకే బీరకాయ ఫ్రై చేసాను. మేమకైతే పెద్దామకు బీరకాయ ఫ్రై అండి, మాకైతే చేపల కూర అండి. మేమైతే ఇప్పుడు అయితే అన్నం తింటున్నాం. అన్నం అయితే తినే
చేసామండి. ఇక అందరికీ బాయ్ అండి. మా వీడియో అయితే ఆపేస్తున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకుంటూ మర్చిపోవద్దండి. పావని దుర్గా లాక్స్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు రేపు అయితే వస్తామండి. అప్పటిదాకా బాయ్ అండి అందరికీ.